Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. టెట్ డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం 8th నుంచి 10th వరకు ఉన్న మ్యాథ్స్ కాన్సెప్ట్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా మరికొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి ఈ ఎలిమెంటరీ లెవెల్లో ప్రెడిసెసరు సక్సెసరు అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకుని ఈ టెట్ డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. వీటిని మనకి నంబర్ సెట్స్ అంటే సంఖ్యా సంఖ్యలకు లింక్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు ఆ కాన్సెప్ట్ ఏమిటి, క్వశ్చన్స్ ఎలా అడగడానికి అవకాశం ఉందో ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రెడిసెసర్ అండ్ సక్సెసర్, వీటిని మనం తెలుగులో పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్య అంటారు అనమాట. పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్య. ఓకే, మనకి ప్రెడిసెసర్ సక్సెసర్ అంటే పేరులోనే ఆల్మోస్ట్ మనకి అర్థమైపోతుంది. ఇంకా తెలుగులో చెప్పాలంటే పూర్వ ఉత్తర. పూర్వ అంటే మనకి ప్రెడిసెసర్ అంటే బిఫోర్ నెంబర్ అంటాం, అలాగే సక్సెసర్ అంటే ఆఫ్టర్ నెంబర్ అంటాం. ఇంక మనకి కన్వీనియంట్ లాంగ్వేజ్లో చెప్పుకున్నట్లయితే ప్రెడిసెసర్ మీన్స్ బిఫోర్ నెంబర్. దీని అర్థం ఏంటంటే బిఫోర్ నెంబర్. నెక్స్ట్ దీని అర్థం ఏంటంటే ఆఫ్టర్ నెంబర్. అంటే పూర్వ సంఖ్య అంటే ముందు వచ్చే సంఖ్య అనమాట. ఇచ్చిన సంఖ్యకి ముందు వచ్చే సంఖ్య ముందు. నెక్స్ట్ ఇది ఇచ్చిన సంఖ్య తర్వాత వచ్చే సంఖ్య తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక నెంబర్ ఇచ్చారు, వాట్ ఈస్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 10 అని ఇచ్చారు. అప్పుడు ఈ 10కి బిఫోర్ నెంబర్ ఏమవుతుంది, 9 అవుతుంది కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అనమాట, ప్రెడిసెసర్ అని అడిగితే 9 అవుతుంది. అదే వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ 10 అని ఇచ్చారు అంటే ఆఫ్టర్ నెంబర్ అన్నాం కదా. అంటే అప్పుడు మనకి సక్సెసర్ ఏమవుతుంది, మనకి 10 తర్వాత వచ్చే ఆఫ్టర్ నెంబర్ ఏంటండి 11 కదా. ఇది 11 అవుతుంది అనమాట. ఓకే, 10 యొక్క పూర్వ సంఖ్య అంటే 9 అని అవుతుంది. అలాగే 10 యొక్క ఉత్తర సంఖ్య అంటే 11 అవుతుంది. మనం ఎలిమెంటరీ లెవెల్లో మనం 2 నంబర్ సెట్స్ గురించి నేర్చుకుంటాం. అవి ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్. ఓకే, ఒకసారి వాటి గురించి మాట్లాడుకుని దానికి ఇది అప్లై చేద్దాం. న్యాచురల్ నెంబర్స్, వీటిని మనం తెలుగులో ఏమంటాం, సహజ సంఖ్యలు అంటాం. ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ మనం క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సెట్ గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై సెట్, అసలు సమితి అంటే ఏమిటో చూద్దాం. ఓకే, ఇందులో మనకి ఏముంటాయి, మనకి 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇవి మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం కదా. వీటినే మనం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ని లెక్క పెట్టడానికి ఉపయోగిస్తాం కదా. ఓకే, లెక్కించే సంఖ్యలుగా వాడతాం అనమాట వీటిని. ఓకే, ఇప్పుడు లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటంటే 1. అంటే సహజ సంఖ్యలో అతి చిన్న సంఖ్య ఎంత అంటే 1 అవుతుంది. మరి లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే మనం కెనాట్ సే, చెప్పలేమని అనమాట. అంటే అతిపెద్ద సహజ సంఖ్య ఏది అని అడిగితే చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి, సో మెనీ ఉంటాయి, అంటే చెప్పలేనన్ని ఉంటాయి. కాబట్టి ఇందులో మనం లార్జెస్ట్ నెంబర్ని చెప్పలేము అనమాట. అతిపెద్ద సహజ సంఖ్య అంటే మనం చెప్పలేము. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే ఇన్ఫైనైట్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్. దానికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ అనమాట. సహజ సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే అనంతం, చెప్పలేనన్ని ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ మనం దీని తర్వాత ఏం నేర్చుకుంటాం అంటే హోల్ నెంబర్స్ గురించి నేర్చుకుంటాం. హోల్ నెంబర్స్, నెక్స్ట్ వీటిని తెలుగులో ఏమంటాం, పూర్ణాంకాలు. ఇక్కడ మనకి కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట.
పూర్ణ సంఖ్యలకి పూర్ణాంకాలకి, అంటే వీటి తర్వాత మనం పూర్ణ సంఖ్యలు నేర్చుకుంటాం, అంటే ఇంటిజర్స్ నేర్చుకుంటాం. అంటే ఆ రెండు సెట్స్ని ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 0 ఎందులో ఉందో కదా, పూర్ణాంకాల్లో మనకి 0 ఉంది కదా, కాబట్టి 0తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. 0 1 2 3 4 అండ్ సో ఆన్. ఇవి పూర్ణాంకాలు అవుతాయి అన్నమాట. పూర్ణ సంఖ్యలో పూర్ణ అనే పదంలో 0 లేదు కదా, కాబట్టి ఇంక మనకు కన్ఫ్యూజ్ ఉండదు అన్నమాట. ఓకే, ఇప్పుడు స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటంటే 0. మరి లార్జెస్ట్ హోల్ నెంబర్ అంటే కెనాట్ సే, చెప్పలేం కదా. అతిపెద్ద పూర్ణాంకం ఏది అంటే చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ 0 మాత్రమే కదా. మనకి హోల్ నెంబర్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అనమాట, న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. అంటే 0తో కూడిన సహజ సంఖ్యలనే మనం పూర్ణాంకాలు అంటాం అన్నమాట. ఈ రెండింటికి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే ఒకే ఒక నెంబర్ డిఫరెన్స్, అదేంటి 0 అనమాట. న్యాచురల్ నెంబర్స్ మనం 0 యాడ్ చేసినట్లయితే, జాయిన్ చేసినట్లయితే అవి హోల్ నెంబర్స్ అవుతాయి. మనం ఇలా దీని రిలేటెడ్గా ఒక స్టేట్మెంట్స్ ఇచ్చి క్వశ్చన్ అడగవచ్చు అనమాట. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది, అంటే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలే అనే స్టేట్మెంట్ ఇచ్చి ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగితే, అంటే మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అని అడుగుతున్నారు కదా. క్రింది వాటిలో ఏ వాక్యము సత్యము, ఏ వాక్యం అసత్యం, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు అప్లికేటెడ్గా. అప్పుడు మనకి 4 ఆప్షన్స్ గురించి అవగాహన ఉండాలన్నమాట. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అట్లాంటి టైంలో. ఏంటంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవుతాయి కదా, ట్రూ అవుతుంది. మరి ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే 0 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ మనకి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు, ఎందుకంటే 0 అనేది సహజ సంఖ్య కాదు. కాబట్టి ఇట్లా మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రెడిసెసర్ సక్సెసర్ అంటే పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్య అనే కాన్సెప్ట్ని వీటికి లింక్ చేస్తూ మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, విచ్ న్యాచురల్ నెంబర్ హ్యాస్ ప్రెడిసెసర్ అంటే ఏ సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య ఉండదు అనే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రెడిసెసర్ అంటే ఏంటి, బిఫోర్ నెంబర్. అంటే ఏ నెంబర్కి బిఫోర్ నెంబర్ ఉండదు, 1కి బిఫోర్ నెంబర్ ఉండదు కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అనమాట, 1 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఏ సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య ఉండదు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది అన్నమాట. మరి విచ్ న్యాచురల్ నెంబర్ హ్యాస్ విచ్ న్యాచురల్ నెంబర్ డస్ నాట్ హ్యావ్ సక్సెసర్ అన్నాడు అనుకోండి, అంటే ఏ సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య ఉండదు అంటే మనకి సక్సెసర్ ఉన్న న్యాచురల్ నెంబర్ ఏదైనా ఉంటుందంటే అసలు మనం సక్సెసర్ ఉన్న న్యాచురల్ నెంబర్ తెలియాలంటే మనకి లాస్ట్ న్యాచురల్ నెంబర్ తెలియాలి. అసలు లాస్ట్ నెంబర్ మనం చెప్పగలమా, అంటే సహజ సంఖ్యలో మనం అతిపెద్ద సంఖ్యను చెప్పగలమా అంటే చెప్పలేం కదా. కాబట్టి ఈ క్వశ్చన్ అడిగితే మన ఆన్సర్ కెనాట్ సే అనాలి, చెప్పలేమని అనమాట. ఓకే, విచ్ న్యాచురల్ నెంబర్ డజంట్ హ్యావ్ సక్సెసర్ అని అడిగాడు అనుకోండి, ఏ సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య ఉండదు అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది, చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ సహజ సంఖ్యలు అనేవి అనంతంగా ఉంటాయి కాబట్టి మనం ఉత్తర సంఖ్య చెప్పాలంటే ఆ చివరి నెంబర్ ఏదో తెలియాలి, కానీ ఆ చివరి నెంబర్ మనం చెప్పలేం కదా. సహజ సంఖ్యలు ఇన్ఫైనైట్ ఉంటాయి కదా, అనంతమైన సహజ సంఖ్యలు ఉంటాయి కాబట్టి ఇట్లా మనల్ని తిప్పి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అదే మనకి హోల్ నెంబర్స్ని బేస్ చేసుకుని ఎలా అడగచ్చు, విచ్ హోల్ నెంబర్ హ్యాస్ నో ప్రెడిసెసర్ అని అడిగాడు. అంటే ఏ పూర్ణాంకానికి మనకి పూర్వ సంఖ్య ఉండదంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. ఇక్కడ మనం పూర్ణాంకాలు అనేవి 0తో స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి 0కి ముందు ఏమైనా ఏ సంఖ్య కూడా ఉండదు కాబట్టి ఇక్కడ మనకి పూర్వ సంఖ్య లేని పూర్ణాంకం ఏంటి అంటే 0 అన్నమాట. ఓకే, ఉత్తర సంఖ్య లేని పూర్ణాంకం ఏమైనా ఏంటి అంటే అది చెప్పలేము, దానికి ఆన్సర్ మనం చెప్పలేము. ఓకే, అంటే విచ్ హోల్ నెంబర్ హ్యాస్ నో సక్సెసర్ అనే క్వశ్చన్ అడిగాడంటే కెనాట్ సే అని చెప్పాలన్నమాట. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. మనకి పెద్ద నెంబర్లు ఇచ్చి అడిగాడు అనుకోండి, సింపుల్గా ఏమి లేదు, ప్రెడిసెసర్ అంటే -1 చేయాలి, ఇచ్చిన నెంబర్లోంచి -1 చేయాలి. ప్రెడిసెసర్ అని అడిగినప్పుడు అంటే పూర్వ సంఖ్య అని అడిగినప్పుడు మనం ఏం చేయాలన్నమాట, -1 చేయాలి. అదే సక్సెసర్ అని అడిగినప్పుడు ఏం చేయాలి, +1 చేయాలి అనమాట. అంటే మీకు ఎలా అడగవచ్చు అనమాట,
వాట్ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ మిలియన్ అని అడగండి. అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఫస్ట్ మిలియన్ రాసేసి మనం దానికి 1 యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అదే వాట్ ఈజ్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 1 మిలియన్ అని అడిగాను అనుకోండి, అప్పుడు ప్రెడిసెసర్ అంటే ఏం చేయాలి, మిలియన్ రాసి 1 మైనస్ చేయాలి అనమాట. మనం మిలియన్ రాయడం వచ్చు కదా, 1 మిలియన్ అంటే 1, ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, నెక్స్ట్ 10,000s, 100,000s, తర్వాత ఏమొస్తుంది, మిలియన్స్ వస్తుంది. ఈ మిలియన్కి సక్సెసర్ ఏమిటి అని అడిగితే, అంటే మిలియన్ యొక్క ఉత్తర సంఖ్య ఏది అంటే సింపుల్గా మనం ఏం చేస్తాం, +1 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 1000001 అవుతుంది అనమాట. అదే మనల్ని దీని యొక్క ప్రెడిసెసర్ ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, మనం -1 చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు -1 చేసామనుకోండి, ఇప్పుడు 0లోంచి 1 మైనస్ చేయలేం కాబట్టి బారో తెచ్చుకున్నాం కదా, అంటే ఇక్కడ 0 అవుతుంది. 9 9 9 9 9 10 వస్తుంది. 10లోంచి 1 మైనస్ చేస్తే 9 కదా, అంటే 9 9 9 9 9. ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం కళ్ళు మూసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించకూడదు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్లో మనం ఒక 9 తక్కువగా అంచనా వేసినా, ఒక 9 ఎక్కువ అంచనా వేసినా అనవసరంగా మనం మార్కులు లాస్ అవ్వాల్సి వస్తుంది కదా. కాబట్టి మ్యాక్సిమం మనం పెన్నును ఉపయోగించి చేసి పెట్టడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి హాఫ్ మార్కు చాలా ఇంపార్టెంట్, లైఫ్ అండ్ డెత్ని డిసైడ్ చేస్తుంది అనమాట మొత్తం. కాబట్టి చిన్న క్వశ్చనే కదా, నాకు వచ్చు కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. మనకి చిన్న పామునైనా పెద్ద కర్త కొట్టాలంటే కదా, ఆ సామెత గుర్తుపెట్టుకోవాలి. చిన్న క్వశ్చన్ కదా, ఇది ఆఫ్టర్ ఆల్ కదా, నేను పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే చేస్తాను కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న క్వశ్చన్స్ని తప్పుగా ఆన్సర్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లోని కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మీకు ఏదైనా ఒక లార్జెస్ట్ నెంబర్ ఇచ్చి ఓకే దీనికి ప్రెడిసెసర్ ఎంత, సక్సెసర్ ఎంత అడిగినప్పుడు అప్పుడు ఇట్లా చేయడానికి ప్రయత్నించండి. ప్రెడిసెసర్ అంటే పూర్వ సంఖ్య అంటే మనం ఏం చేయాలి, 1 మైనస్ చేయాలి. సక్సెసర్ అని అడిగితే 1 యాడ్ చేయాలి అన్నమాట. ఓకే, పూర్వ సంఖ్య అంటే 1 మైనస్ చేయాలి, సక్సెసర్ అంటే 1 యాడ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే, అంటే ఇవి ప్రైమరీ లెవెల్లో చాలా మందికి తెలుసు, కానీ టెర్మినాలజీ తెలిసి ఉండకపోవచ్చు అనమాట. మనకి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే మనం ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అని చెప్పేస్తాం. అయితే అందులో కొన్ని పార్ట్స్ యొక్క నేమ్స్ ఉంటాయి, వాటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ నేమ్స్ అందరికీ తెలియని రూల్ లేదు, కాబట్టి ఒకసారి వాటిని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనమాట. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. అంటే గణితంలో ప్రాథమిక చతుర్విధ ప్రక్రియలు అంటాం కదా, బేసిక్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అని కూడా అంటాం. ఓకే, చతుర్విధ ప్రక్రియలు, పరిక్రియలు అంటాం. చతుర్విధ పరిక్రియలు అదేంటి మనకి, ప్లస్, మైనస్, ఇంటూ అండ్ డివిజన్. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ఎడిషన్. అదే మనం తెలుగులో ఏమంటాం, కూడిక అని, ఆ సంకలనం అని కూడా అంటాం, సంకలనం. ఓకే, నెక్స్ట్ మైనస్ అంటే సబ్ట్రాక్షన్. దీన్ని తెలుగులో ఏమంటాం, తీసివేతని, లేకపోతే వ్యవకలనం అంటాం, వ్యవకలనం. నెక్స్ట్ ఇంటూ అంటే మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లికేషన్. దీన్ని మనం తెలుగులో గుణకారం అని. నెక్స్ట్ ఇది డివిజన్ అంటే భాగహారం. ఓకే, ఫస్ట్ మనం ఈ రెండు నేర్చుకుంటాం.
అంటే చిన్నప్పుడు ప్రైమరీ క్లాసుల్లో 1, 2 క్లాసెస్లో మనం ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఈ రెండు కూడా మనకి ఈ రెండిటి నుంచి వచ్చినవే. ఇవి మనకి కొత్త ఆపరేషన్స్ కాదనమాట. ఈ మల్టిప్లికేషన్ ఏమో ఎడిషన్ నుంచి వస్తుంది, నెక్స్ట్ డివిజన్ ఏమో సబ్ట్రాక్షన్ నుంచి వస్తుంది అనమాట. అందువల్లే ఇక్కడ మల్టిప్లికేషన్ ఏమంటారంటే రిపీటెడ్ ఎడిషన్. ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ అనమాట. అంటే పునరావృత సంకలనము అనమాట. పునరావృత సంకలనము. ఓకే, నెక్స్ట్ మనం డివిజన్ అంటే ఏంటంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్. అంటే దాని అర్థం ఏంటన్నమాట, పునరావృత వ్యవకలనము. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 2ని నేను 3 టైమ్స్ వేసుకుని యాడ్ చేశాను. ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది కదా. దీన్నే మనం షార్ట్ కట్లో ఎలా రాస్తాం? 3 2s are 6 అనమాట. దీని అర్థం ఏంటి? 2ని 3 టైమ్స్ వేసుకుని యాడ్ చేస్తే 6 వస్తుంది అని అర్థం అనమాట. అందువల్ల దీన్ని షార్ట్ కట్లో మనం ఏమంటామట, మనం మల్టిప్లికేషన్ అని రాస్తాం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 ఉంది, ఇట్లా 5 టైమ్స్ వేసుకుని యాడ్ చేసాం, అప్పుడు ఎంత వస్తుంది అంటే 15 వస్తుంది. దీన్నే మనం షార్ట్ కట్ ఎలా చెప్తున్నాం? 5 3s are 15 అంటున్నాం. అంటే ఇక్కడ ఎడిషన్ అంటున్నాం, ఇక్కడ మల్టిప్లికేషన్ అంటున్నాం. రెండిటికి డిఫరెన్స్ ఏమీ లేదు. దీని అర్థం ఏంటంటే 3ని 5 టైమ్స్ వేసుకుని యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది అని మనం మల్టిప్లికేషన్ పరంగా చెప్తున్నాం అనమాట. ఓకే, అట్లాగే మనకి డివిజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 15 డివైడెడ్ బై 3 ఉంది. అంటే మనం అప్పుడు ఏం చేస్తాం? ఇట్లా 15 ఇట్లా వేసుకుని 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 3 5s are 15 అంటే 0. దీని అర్థం ఏంటంటే 15 లోంచి మనం 3ని 5 టైమ్స్ మైనస్ చేయగలము, సబ్ట్రాక్ట్ చేయగలము, అంటే తీసివేయగలము. మనకి తీసివేయగా 0 మిగులుతుంది అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, 17 డివైడెడ్ బై 5 ఉంది. దీని అర్థం ఏంటనమాట, 17 లోంచి 5ని ఎన్నిసార్లు తీసేయగలము అని అర్థం. 3 5s are 15, ఇంకా 2 ఉంది కదా. అంటే దీని అర్థం ఏమిటి? 17 లోంచి మనం 5ని 3 టైమ్స్ మైనస్ చేయగలము, అట్లాగే మనకి ఇంకా 2 అనేది మిగులుతుంది అని అర్థం అంట. దాన్ని మనం రిమైండర్ అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 15 వేసుకున్నాను, 1 టైం మైనస్ చేశాను, ఎంత వస్తుంది? 12 వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మైనస్ చేశాను, 9 వస్తుంది. ఇంకొకసారి మైనస్ చేశాను, 6 వస్తుంది. ఇంకొకసారి మైనస్ చేశాను, 3 వస్తుంది. ఇంకొకసారి మైనస్ చేశాను, 0 వస్తుంది. చూడండి ఇక్కడ మనకి 3ని ఎన్ని టైమ్స్ మైనస్ చేసాము? 1 2 3 4 5 టైమ్స్ మైనస్ చేసాము, మనకి 0 వస్తుంది. దాన్నే మనం షార్ట్ కట్లో ఏం చేస్తున్నాం? 15 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 5 అని రాస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ రిమైండర్ 0 అనమాట. అదే ఈ సందర్భంలో మనం 17 నుంచి 5ని ఎన్నిసార్లు మైనస్ చేయగలమంటే 17 నుంచి 5 మైనస్ చేస్తే 12 వస్తుంది. ఇంకొకసారి మైనస్ చేస్తే 7 వస్తుంది. ఇంకొకసారి మైనస్ చేస్తే 2 వస్తుంది. ఇంక మైనస్ చేయలేము కదా. అంటే ఇక్కడ మనం 5ని ఎన్ని టైమ్స్ మైనస్ చేసాం? 1 2 3 టైమ్స్ మైనస్ చేసాము, ఇంకా 2 మిగిలింది. దీన్నే మనం రిమైండర్ అంటున్నాం అనమాట. అందువల్ల ఇక్కడ మనకి డివిజన్ ఈజ్ కాల్డ్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్, అంటే మల్టిప్లికేషన్ ఈజ్ కాల్డ్ రిపీటెడ్ ఎడిషన్. ఇక్కడ మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్లో ఆ నెంబర్స్ని కొన్ని నేమ్స్తో పిలుస్తూ ఉంటాం అనమాట. ఆ నేమ్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. మనకి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్కి ఇంగ్లీష్ పదాలనే తెలుగు పదాలుగా కూడా వాడేస్తూ ఉంటాం. అదే మనకి మల్టిప్లికేషన్, డివిజన్స్కి మాత్రం తెలుగులోని ఇంగ్లీష్లోని వేరు పదాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 5 + 3 = 8. ఇది ఎడిషన్ కదా. ఈ ప్లస్ అనేది ఎడిషన్ యొక్క సింబల్ అనమాట. దీన్ని కూడిక అంటాం. కూడిక గుర్తు ఏంటంటే ప్లస్ అనమాట. ఇక్కడ మనకి ఏ నెంబర్స్ని అయితే యాడ్ చేస్తున్నామో
ఆ రెండు నెంబర్స్ని ఏమంటామంటే యాడెండ్స్ అంటాం. తెలుగులో కూడా యాడెండ్స్ అనే పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ వీటిని యాడ్ చేయగా వచ్చే నెంబర్ ఏంటి? 8 కదా. ఈ 8ని మనం ఏం పిలుస్తామంటే సమ్ ఆర్ టోటల్ అని పిలుస్తాం. సమ్ అని కానీ టోటల్ అని కానీ పిలుస్తాం. అదే తెలుగులో మనం ఏమంటాం? మొత్తము అంటాం అన్నమాట. ఓకే, ఎడిషన్లో మనం వేటిని అయితే యాడ్ చేస్తున్నామో వాటిని ఏమంటాం అంటే యాడెండ్స్ అంటాము. యాడ్ చేయగా వచ్చే రిజల్ట్ ఏమో సమ్ ఆర్ టోటల్ అంటాం. ఓకే, వీటిని తెలుగులో కూడా యాడెండ్స్ అనే అంటాం. ఈ సమ్ను మాత్రం మనం మొత్తము అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 9 - 4 = 5. దీన్ని సబ్ట్రాక్షన్ అంటాం. ఇక్కడ మనకి మైనస్ అనేది సింబల్ ఫర్ సబ్ట్రాక్షన్ అనమాట, అంటే తీసివేత అంటాం. ఇక్కడ తీసివేతకు గుర్తు ఏంటంటే మైనస్ అనమాట. ఇప్పుడు వీటిని ఏమని పిలుస్తాము అంటే హియర్ 9 ఈజ్ కాల్డ్ మినీ అండ్ 4 ఈజ్ కాల్డ్ సబ్ట్రాహెండ్ and 5 is called difference. ఓకే, ఇక్కడ మనకి దేనిలోంచి అయితే తీసేస్తున్నామో దానిని ఏమంటామంట? మినీ ఎండ్ అంటాం. ఇక్కడ తెలుగులో కూడా మినీ ఎండ్ అనే అంటాం అన్నమాట. మినీ ఎండ్. నెక్స్ట్ దేన్ని అయితే మైనస్ చేస్తామో దాన్ని సబ్ట్రాహెండ్. ఇక్కడ దేన్ని అయితే సబ్ట్రాక్ట్ చేస్తామో దాన్ని సబ్ట్రాహెండ్ అంటాం. ఓకే, రిజల్ట్ని ఏమంటారంటే డిఫరెన్స్ అంటాం. ఓకే, దీన్ని మనం తెలుగులో భేదము అంటాం అన్నమాట. భేదము. ఓకే, ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇదేమో మనం ఎడిషన్లో యాడ్ చేసే వాటిని యాడెండ్స్ అంటాము. రిజల్ట్ నేమో సమ్ ఆర్ టోటల్ అంటాం. తెలుగులో మొత్తము అంటాం. కానీ సబ్ట్రాక్షన్లో రెండింటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, దేనిలోంచి అయితే మైనస్ చేస్తామో దాన్ని మినీ ఎండ్ అని, అలాగే దేన్ని అయితే మైనస్ చేస్తామో దాన్ని సబ్ట్రాహెండ్ అని, అంటే సబ్ట్రాక్ట్ చేయబడేది అని అర్థం. ఓకే, సబ్ట్రాహెండ్ అని. రిజల్ట్ని డిఫరెన్స్ అంటే భేదముని అంటాం. నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 4 × 3 = 12. దీన్ని ఏమంటాం మనం? మల్టిప్లికేషన్ అంటాం. ఇక్కడ ఈ క్రాస్ సింబల్ని ఏమంటాం అంటే సింబల్ ఫర్ మల్టిప్లికేషన్ అంటాం. దాన్ని ఇంటూ అని చదువుతాం. 4 × 3 అని. ఓకే, 4 × 3 అని అంటాం అన్నమాట. ఇప్పుడు వీటిని ఏ పేరుతో పిలుస్తామంటే దీన్ని మల్టిప్లికెండ్ అంటాం. మల్టిప్లికెండ్. ఓకే, దీనిని మల్టిప్లయర్ అంటాం. నెక్స్ట్ దీనిని ప్రోడక్ట్ అంటాం. ఓకే, ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు వీటిని తెలుగులో మాట్లాడుకున్నట్లయితే దీన్ని గుణ్యం. ఓకే, దీనిని గుణకం, గుణిజం అంటాం అన్నమాట. నెక్స్ట్ దీనిని లబ్ధము అంటాం. ఓకే, ఇక్కడ మల్టిప్లికెండ్, మల్టిప్లయరు అండ్ ఈ పేర్లు మార్చకూడదు అనమాట. ఫస్ట్ నెంబర్ని మనం మల్టిప్లికెండ్ అనాలి, సెకండ్ నెంబర్ని మల్టిప్లయర్ అనాలి, ఆ రిజల్ట్ నేమో ప్రోడక్ట్ అనాలి. ఓకే, గుణ్యము, గుణిజం అంటే లబ్ధము. ఓకే, ఇప్పుడు మనం డివిజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 17ని నేను 3తో డివైడ్ చేస్తున్నాను. దీన్ని మనం ఎలా రాస్తాం? 17/3 అని రాస్తాం. ఈక్వల్ టు ఎంత అని రాస్తాం. ఓకే, దీన్ని డివిజన్ అంటాం. ఇక డివైడెడ్ బై అనేది ఏంటనమాట? మనకి డివిజన్ యొక్క సింబల్ ఫర్ డివిజన్ అనమాట. కొన్నిసార్లు మనం ఇలా రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం 17/3 అని రాసేస్తాం. కానీ యాక్చువల్గా ఆ సింబల్ను దేనికి వాడతారంటే డివైడ్స్ అనే సింబల్కి వాడతాం అనమాట. ఓకే, మనం డివైజర్స్ గురించి అంటే ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటే గుణిజాలు, కారణాంకాలు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ సింబల్ దేనికి వాడాలన్నమాట? డివైడ్స్ అనే పదానికి వాడతారు. డివైడ్స్ అంటే మనకి డివిజిబుల్
కంప్లీట్లీ అని అంటాం కదా, అంటే నిశ్శేషముగా భాగించడం అనే పదం వాడతాం కదా, ఆ సమయంలో మనం ఈ సింబల్ వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 3తో 17ని డివైడ్ చేస్తున్నాను. 17లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 3 5 ఎంత అవుతుంది? 15 అవుతుంది. మైనస్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి 4 పార్ట్స్ ఉన్నాయన్నమాట. దీన్ని ఏమంటారు? డివైజర్. నెక్స్ట్ దీన్ని మనం డివిడెండ్. నెక్స్ట్ దీన్ని మనం కోషియంట్ అంటాం. దీన్ని రిమైండర్ అంటాం. ఓకే, ఇక్కడ డివైజరు, డివిడెండ్ అండ్ కోషియంట్, రిమైండర్. తెలుగులో వీటిని భాజకము, దీని విభాజ్యము, నెక్స్ట్ దీని భాగఫలం, దీన్ని మనం శేషము అంటాం. ఓకే, దీన్ని విభాజకము అంటారు. భాజకము అన్న విభాజకము అన్న ఒకటే, ఒకసారి ముందు వి యాడ్ చేస్తుంటారు. నెక్స్ట్ దీన్ని వియోగ్యం అని కూడా అంటారు, వియోజ్యం. ఓకే ఓకే, భాజకము, విభాజ్యము, భాగఫలము అండ్ శేషము, వీటన్నిటికీ మనకి ఒక సంబంధం ఉంటుందన్నమాట. దాన్ని డివిజన్ ఆల్గరిథం అంటాం. భాజనీయత నియమం అంటాం, తెలుగులో భాజనీయత సూత్రము లేదా భాజనీయత నియమం అంటాం. అదేమిటంటే మనకి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. దిస్ ఈజ్ కాల్డ్ డివిజన్ ఆల్గరిథం. అంటే భాజనీయత సూత్రం అని కూడా అంటాం అన్నమాట. తెలుగులో భాజనీయత సూత్రం అంటాం. అంటే మనం తెలుగులో రాసినట్లయితే విభాజ్యం ఈక్వల్ టు భాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషము. ఎందుకంటే ప్రతి డివిజన్ కూడా ఈ రూల్ని సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. ఓకే, యూనివర్సల్ ట్రూత్ అంటాం దీన్నే మనం. ఓకే, సర్వజనీన సత్యవాక్యం అని కూడా అనొచ్చు అనమాట. అంటే మనకి ఏ డివిజన్ తీసుకున్నా సరే ఇది సాటిస్ఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డివిజన్ తీసుకున్నాం, ఇక్కడ మనకి డివిడెండ్ ఈక్వల్ టు, డివిడెండ్ అంటే ఇక్కడ ఎంత మనకి 17 ఈక్వల్ టు డివైజర్, డివైజర్ అంటే 3 ఇంటూ కోషియంట్ ఎంత 5 ప్లస్ రిమైండర్ 2 కదా. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 17కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, డివిడెండ్కి ఈక్వల్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్లో ఏ కాన్సెప్ట్లో అంటే ఏ సందర్భంలో అయినా సరే, అది అర్థమెటిక్ కావచ్చు, నెంబర్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఆల్జీబ్రా కావచ్చు, ఎక్కడైనా సరే మనం బాడ్మాస్ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అంటే మనం బాడ్మాస్ రూల్ గురించి మళ్ళీ చెప్పుకుందాం డీటెయిల్గా. దాన్ని బి బాడ్మాస్ అంటాం అనమాట. ఓకే, బి బాడ్మాస్ అంటే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క మ్యాథమెటికల్ ఆపరేషన్ రిప్రజెంట్ చేస్తుందన్నమాట. వి అంటే విన్కులం అంటాం. విన్కులం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సింప్లిఫికేషన్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, ఇలా విన్కులం. అలాగే ఫ్రాక్షన్స్ లో చూస్తాం 2/3. ఈ సింబల్ని మనం విన్కులం అంటాం. ఫస్ట్ ఆ విన్కులం సింబల్ కింద ఉన్న ఆ ఎక్స్ప్రెషన్ని, ఆ సమాసాన్ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చేయాలన్నమాట. ఒక పెద్ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దాన్ని సింప్లిఫై చేయమంటే అందులో అన్నీ కలుస్తున్నప్పుడు, అంటే విన్కులం సింబల్, బ్రాకెట్స్, ఆర్డర్ ఆఫ్, అలాగే డివిజన్స్ ఇవన్నీ కలిసినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటనమాట, ఈ విన్కులం కింద ఉన్న వాటిని మనం యాడ్ చేయడమో, ఏ సింబల్ ఉంటే అది చేయాలన్నమాట. ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చాలి అని. తర్వాత బి అంటే బ్రాకెట్స్. ఇక్కడ మనకి బ్రాకెట్స్ అంటే 3 రకాల బ్రాకెట్స్ ఉంటాయి మనకి.
కర్వ్డ్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. ఓకే, దీన్ని మనం కర్వ్డ్ బ్రాకెట్ అంటాం. నెక్స్ట్ తర్వాత కర్లీ బ్రాకెట్ అంటాం, తర్వాత స్క్వేర్ బ్రాకెట్ అన్నమాట. అంటే బాడ్మాస్ రూల్లో ఫస్ట్ విన్కులం చేస్తాం, తర్వాత బ్రాకెట్స్ కదా. బ్రాకెట్స్లో మళ్ళీ ఈ బ్రాకెట్స్ అన్నీ కలిసి ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఈ కర్వ్డ్ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాలి. తర్వాత మనం కర్లీ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాలి. తర్వాత స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చాలన్నమాట. ఓకే, వి అంటే విన్కులం, బి అంటే బ్రాకెట్స్. నెక్స్ట్ ఓ ఉంది కదా, వి బాడ్మాస్ రూల్. ఈ ఓని ఆఫ్ అని ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆర్డర్ ఆఫ్ అంటే స్క్వేర్లు, స్క్వేర్ రూట్లు, క్యూబ్లు, క్యూబ్ రూట్లు ఉంటాయి కదా, వాటిని సింప్లిఫై చేయాలి అన్నమాట. నెక్స్ట్ డి అంటే ఇవి మనకు తెలిసినవే. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేసి మనం లాస్ట్లో చేయాల్సింది ఏంటంటే సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది ఏ సందర్భంలో కావచ్చు. మ్యాథమెటిక్స్లో బాడ్మాస్ రూల్ అనేది ఒక హార్ట్ లాంటిది అనమాట. పిల్లలు ఎక్కువ తప్పు చేసేది అంటే ఈ సమయంలో అండి. ఎప్పుడు మల్టిప్లై చేయాలి, ఎప్పుడు ఎడిషన్ చేయాలి తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 3 + 2 × 5 - 7 ఉంటే పొరపాటుని ఇలా చేసేస్తుంటారు అనమాట. 3 + 2 చేసేస్తారు. కానీ బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇవి రెండు ఇంటూ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. కాబట్టి ఈ రూల్ కనుక బాగా వచ్చినట్లయితే మనకి సింప్లిఫికేషన్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఓకే, ఇక్కడ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 3 × 5 = 15 + 2. ఇప్పుడు ఎడిషన్ చేస్తాం 17. ఓకే, ఇది ఏ డివిజన్కి అయినా కావచ్చు. అది అర్థమెటిక్లో డివిజన్ కావచ్చు, లేకపోతే ఆల్జీబ్రాలో డివిజన్ కావచ్చు. ఆల్జీబ్రాలో మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం డివిజన్ చేయొచ్చు. అప్పుడు కూడా మనకి 4 పార్ట్స్ వస్తాయి కదా, డివిడెంట్, డివైజర్, కోషియంట్, రిమైండర్. వాటిని కూడా తీసుకొచ్చి మనం ఈ డివిజన్ ఆల్గరిథంలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది ట్రూ అవుతుంది అనమాట. దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి డివిజన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే మనం ఎక్కువగా చిన్నపిల్లలు చేసే పొరపాటు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5/1 అంటే 5తో 1 డివైడ్ చేస్తే 5 వస్తుంది. మరి 1/5 అంటే ఇది చెప్పిన తర్వాత ఇది చెప్తే మళ్ళీ 5 అని రాసేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ డిఫరెన్స్ మనం బాగా చెప్పగలగాలి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ 0/5 అంటే 0/anything is 0 అని చెప్పేస్తాం. కానీ అదే మనం 5/0 అని అడిగిన వెంటనే మళ్ళీ దీనికి కూడా మనం 0 అని చెప్పడమో, లేకపోతే 5 అని చెప్పడమో, దీన్ని బేస్ చేసుకుని 5 అని చెప్పడమో, లేకపోతే దీన్ని బేస్ చేసుకుని 0 అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు. అంటే ఇక్కడ మనకి డివిజన్ బై 0 అనే కాన్సెప్ట్ని మనం బాగా చెప్పినప్పుడు, అప్పుడు ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి తప్పు ఆన్సర్ చెప్పే అవకాశం లేదనమాట. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనం, ఏంటి డివిజన్ అంటే ఏమిటని చెప్పుకున్నాం మనం, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అని చెప్పుకున్నాం కదా. ఆ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం చెప్పినట్లయితే అప్పుడు మనకి 5/0 అంటే నాట్ డిఫైన్ అని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చెప్పాను, 12 / 4 అంటే తక్కువ ఎంత చెప్తాడంటే 3 అని చెప్తాడు. అంటే 4 టేబుల్ 3 టైమ్స్ పోతుందని ఇలా చెప్తాడు అనమాట. దీన్ని మనం ఇలా చెప్పి చూసాం అనుకోండి, 12లోంచి 4ని మనం 3 టైమ్స్ మైనస్ చేయగలము. ఓకే, దీని అర్థం అదనమాట. ఓకే, అని అర్థం చెప్పి ఇప్పుడు మనం 0/డివిజన్ అంటే డివిజన్ బై 0 గురించి చెప్పామనుకోండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 / 0 అంటే ఇక్కడ మనం డివిజన్ దేంతో చేస్తున్నాం, 0తో చేస్తున్నాం. ఇక్కడ డివైజర్ ఎంత అంటే 0 అనమాట. అంటే మనం 3లోంచి 0ని ఎన్ని టైమ్స్ మైనస్ చేయగలము అంటే 3 - 0 చెప్పాను 3 వచ్చింది, -0 చెప్పాను 3 వచ్చింది. ఇట్లా 2-3 స్టెప్లు వేసేసరికి అప్పుడు అర్థమవుతుంది అనమాట. అంటే 3లోంచి మనం 0ని ఎన్నిసార్లు అయినా మైనస్ చేయగలము, పర్టికులర్గా చెప్పలేము ఇన్ని టైమ్స్ చేయగలమని. కాబట్టి మనకి డివిజన్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్ అని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే,
డివిజన్ బై జీరో ఈజ్ నాట్ డిఫైన్. ఎందుకంటే ఇక్కడ మనం డివిజన్ అంటే ఏం చెప్పుకుంటాం మనం, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాల్డ్ డివిజన్. కాబట్టి ఒక నెంబర్లోంచి జీరోని మనం ఎన్నిసార్లు అయినా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎన్నిసార్లు చేయగలం అనేది ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి మనకి డివిజన్ బై జీరో అనేది నాట్ డిఫైన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే జీరోతో భాగహారము నిర్వచించబడదు, లేకపోతే వ్యవస్థితం అవ్వదు అనే కాన్సెప్ట్ చెప్పినట్లయితే ఇంక ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్లో మరికొన్ని కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.